అమ్మ మాది ఆ వీధిలో మాకు స్థలం ఉంది, ఇంటి కట్టుకోవాలనుకుంటున్నాం. మీరు అనుమతిస్తే పనులు ప్రారంభిస్తాం. సరే, నేను మొత్తం చూసి అనుమతులు మంజూరు చేస్తాను, మీరు వెళ్ళండి. రామయ్య, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. రమ్మను. అలాగే మేడం. నమస్కారం మేడం. నమస్కారం. మేము కాశీబుడ్డు నుంచి వచ్చాము. సరే, మొత్తం చూసి అనుమతులు మంజూరు చేస్తాను, మీరు వెళ్ళండి. రామయ్య, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. రమ్మను. అలాగే మేడం. నమస్కారం అమ్మా. నమస్కారం. మాది పలాస. మేము పలాసలో ఉంటున్నాం. పలాసలో మాకు చిన్న స్థలం ఉంది. సరే, నేను అనుమతులు మంజూరు చేస్తాను, అనుమతులు మంజూరు చేస్తాను, వెళ్ళండి. రామయ్య, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. రమ్మను. అలాగే మేడం. నమస్తే మేడం. నమస్తే. నేను పలాస ఐటీ షాపింగ్ మాల్ మేనేజర్ని. మా కళాశాల వారి చోటు ఓటు చేయడం మీరు పర్మిషన్ ఇస్తే చదువుతాను. సరే, నేను అనుమతులు మంజూరు చేస్తాను, మీరు పనికి ప్రారంభించండి. రామయ్య, ఇది తీసుకొని నీ వీరువాలో ఉంచు. ఏంటి మేడం ఇది? లంచమా? వద్దు మేడం, లంచం వద్దు. ఈ డబ్బు ఎందరో ప్రజల ఆశలను, ఆశయాలను, అవసరాలను నడిపివేస్తుంది. మనిషి భవిష్యత్తును నాశనం చేస్తుంది. చూడు రామయ్య, నేను ఈ అధికార హోదా పొందడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? నువ్వు ప్యూన్ లాగా ఉండు, ఉచిత సలహాలు ఇవ్వకు. మేడం, మా అమ్మాయిని కూడా పై చదువులు చదివిస్తున్నా. డబ్బు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం, అప్పులు చేస్తున్నాం, కానీ ఏనాడు లంచాన్ని ఆశించలేదు. చూడు రామయ్య, నువ్వు ప్యూన్వి. మీ అమ్మ ఎంత పై చదువులు చదివినా చివరికి చేయాల్సింది ప్యూన్ ఉద్యోగమే. అలాంటప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నావు? మేడం, పేదవారి జీవితంతో ఆడుకోవడం కాకుండా పేదరికాన్ని హేళన చేస్తారా? మేము మనుషులమే కదా. హలో, చెప్పండి. మేము కలెక్టర్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాం మేడం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. కలెక్టర్ గారు మీరు మీ కార్యాలయానికి పరిశీలనకు వస్తున్నారు. అన్ని రికార్డులు సిద్ధం చేసి ఉంచండి. అలాగే సార్. రామయ్య, వీరువలో ఉన్న రికార్డులన్నీ బయటికి. అలాగే మేడం. ఏంటి ఆఫీసర్, కార్యాలయంలో ఎవరు లేరు? కార్యాలయ పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి మేడం. ఏంటి హౌసింగ్ దరఖాస్తులు ఇన్ని పెండింగ్ లో ఉంచారు? అన్ని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, డాబాస్, కొత్త షాపులకు అనుమతులు ఇచ్చారు. పేదవారి ఇంటి దరఖాస్తులకు ఎందుకు అనుమతులు ఇవ్వలేదు? వారి డబ్బులు ఇవ్వలేదనా? అలా ఏం లేదు మేడం. అలా ఏం లేదు మేడం. మరి ఎందుకు అనుమతులు ఇవ్వలేదు? మీ పైన చాలా అభియోగాలు ఉన్నాయి. మీరు ప్రతి పనికి లంచం అడుగుతారని, ఎవరెవరి వద్ద ఎంత తీసుకున్నారో మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. మేము ఎవరి వద్ద నుండి లంచాన్ని తీసుకోలేదు మేడం. సరే, నువ్వు లంచం తీసుకోలేదా? అలా అని మీ ఆఫీసులో ఏ అక్కడితోనైనా చెప్పండి. ఇతనెవరు? మా ఆఫీస్ ప్యూన్ మేడం. ఇతను ఎప్పుడైనా లంచం ఆశించారా? లేదు మేడం. ఇతను పేదవాడు, పైగా మీ ఆఫీసులో ఆఫ్టర్ ఫ్యూల్, కానీ నిజాయితీ పరుడు. ఇతను నా తండ్రి. మీకు తెలుసా? ఇతను నా తండ్రి అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఈనాడు సమాజం ఎలా ఉందంటే లక్షలు ఖర్చు పెట్టి చదివాను అని
ఉద్యోగంలో చేరిన తరువాత సంపాదించి లంచాల రూపంలో అంతకంటే ఎక్కువ సంపాదిస్తాను అనే ఆలోచన చాలా పొరపాటు. ఉద్యోగంలో చేరిన తరువాత వాడు ఎంత సంపాదించాడు, వీడు ఎంత సంపాదించాడు, నేను అంతకంటే ఎక్కువ సంపాదిస్తాను అనే ఆలోచన వద్దు. వీలైతే తోటి వారికి సహాయం చేయండి, లేకపోతే మీ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించండి. అసలు పేదవాడు అంటే ఎవరు? తను చేయవలసిన పనికి ఇతరుల వద్ద చేయి చాచేవాడు, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడేవాడు, సంపాదించిన సొమ్మును భిక్షంగా ఇచ్చేవాడు పేదవాడు కాదు. నా దృష్టిలో అయితే లంచం అడిగేవాడే పేదవాడు, నిజాయితీ పరుడే ధనవంతుడు. క్షమించండి మేడం, నేను తప్పు చేశాను. పెద్ద పొరపాటు చేసినట్టు. యు ఆర్ సస్పెండెడ్. నిజాయితీని గౌరవిస్తాం, లంచాన్ని వ్యతిరేకిస్తాం.